ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న నిష్కలంక మహాదేవిని దర్శించుకుని ఆ నైట్ అక్కడే స్టే చేసి మరునాడు పొద్దున్నే 6 o'clockకి అహ్మదాబాద్ సిటీ వెళ్తున్నామండి సబర్మతి ఆశ్రమం చూడడానికి. పొద్దున్నే సూర్యోదయం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ మధ్య చేసే ఉద్యోగాల వలన ఇప్పటి పిల్లలకి సూర్యోదయం ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు. నైట్ టైం ఎక్కువ మేల్కోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా పగలు నిద్ర లేవడం లేట్ అయిపోతుంది. ఈ అహ్మదాబాద్ సిటీ అంతా సాఫ్ట్వేర్ సంస్థలు ఎక్కువగా ఉన్నట్టున్నాయండి. సబర్మతి ఆశ్రమానికి వచ్చేసామండి. మార్నింగ్ 6కి భావనగర్లో బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 11:30 అయింది. ఇదే సబర్మతి ఆశ్రమం. ఈ ఆశ్రమం సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. అందుకే ఈ ఆశ్రమానికి ఆ పేరు వచ్చింది. దీనినే గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా అంటారు. అహ్మదాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతి నది ఒడ్డున స్వాతంత్రోద్యమ సమయంలో గాంధీ గారు నిర్మించుకున్న ఆశ్రమం. ఈ ఆశ్రమంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ ఎంటర్ అయ్యేది గాంధీ గారి మ్యూజియం అండి. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో గాంధీజీ గారి జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. మొదట్లో దీన్ని గాంధీజీ నివసించిన హృదయకుంజ్ అనే కుటీరంలో ఏర్పాటు చేశారు. తర్వాత 1963లో పేరు పొందిన ఆర్కిటెక్ట్ చార్లెస్ కురియా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. తరువాత 1963 మే 10న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రారంభించబడింది. ఇక్కడ గాంధీజీ జీవితానికి సంబంధించిన ఛాయాచిత్రాలు, ఆయన రాసిన ఉత్తరాలు, సందేశాలు, ఆయన జీవితంపై వచ్చిన సాహిత్యం, చిత్రాలు అన్నీ అమర్చారు. ఇక్కడ అన్ని 3D పిక్చర్స్ ఉన్నాయండి. ఇవి చూస్తే రియలా అన్నట్టున్నాయి. ఆయన చేసే ఉద్యమంలో ముఖ్య ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండియాత్ర ఈ ఆశ్రమం నుండే మొదలయ్యాయి. అందుకే భారత ప్రభుత్వం దీన్ని జాతీయ స్మారక స్థలంగా గుర్తించింది. గాంధీజీ దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాగానే జీవన్లాల్ దేశాయ్ అనే స్నేహితుడికి సంబంధించిన కోచార బంగళాలో 1915 మే 25న ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. మొదట్లో దాన్ని సత్యాగ్రహ ఆశ్రమంగా పిలిచేవారు. కానీ గాంధీజీ గారు వ్యవసాయం,
పశుపోషణ లాంటి కార్యక్రమాలు చేయాలనుకోవడంతో ఆయనకి ఎక్కువ స్థలం కావాల్సి వచ్చింది. అందుకోసం 2 సంవత్సరాల తర్వాత అంటే 1917 జూన్ 17న సబర్మతి నది ఒడ్డున 36 ఎకరాల స్థలాన్ని తీసుకుని ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. ఈ ఆశ్రమం ఇటు జైలుకి అటు శ్మశానానికి మధ్యలో ఉండేది. ఎప్పటికైనా ఈ రెండింటిలో ఏదో ఒక దానికి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రదేశం తనకు అనుకూలంగా ఉందని భావించేవారట. ఇక్కడ కనిపిస్తున్నది గాంధీజీ గారు, ఆయన భార్య కస్తూరిబా గారు. ఈ విగ్రహం చూడండి, నిజంగా రియల్గా అక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నారేమో అన్నట్టే ఉంది విగ్రహం. అప్పట్లో ఆయన స్వయంగా నూలు వడికేవారు కదా, ఇవన్నీ ఆయన జ్ఞాపికాలే. అప్పట్లో వాడిన నూలు, ఆయన వ్యవసాయం కోసం వాడిన పనిముట్లు అన్నీ ఇక్కడ చూడొచ్చు.
36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆశ్రమం పక్షుల సౌండ్స్తో, పచ్చదనంతో అసలు ఇక్కడ కాసేపు గడిపితే చాలు, చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఇదేనండి సబర్మతి నది. సబర్మతి నది ఒడ్డున ఈ ఆశ్రమం అసలు ఎంత బాగుంటుందో చూడండి. ఈ ఆశ్రమంలో ఉండగానే వ్యవసాయం, అక్షరాస్యత లాంటి అంశాల మీద శిక్షణ ఇచ్చేందుకు ఒక పాఠశాల కూడా నిర్మించడం జరిగింది. గాంధీజీ ఈ ఆశ్రమం నుంచి 1930 మార్చి 12న ఇక్కడ నుంచి 241 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండికి, అంటే ఉప్పు సత్యాగ్రహానికి 78 మంది అనుచరులతో యాత్ర ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఉత్పత్తి చేసే ఉప్పును భారతీయులకు అమ్మేందుకు పన్నిన కుట్రగా స్వదేశీ ఉప్పు మీద పాలకులు విధించిన పన్నుకు నిరసనగా ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సాగింది. ఇప్పుడు మనం గాంధీజీ గారు నివసించిన ఇంట్లోకి వెళ్దాము. ఈ ఆశ్రమానికి ట్రంప్ గారు కూడా వచ్చి ఈ ఇంటి వసారాలో కాసేపు కూర్చుని కూడా గడిపారు. ఇది గాంధీజీ భార్య కస్తూరిబా రూమ్ అండి. ఈ రూమ్ ఖాళీగానే ఉంది. ఆవిడ ఇందులో ఉండేవారు అన్నట్టు గుర్తుగా ఈ రూమ్ చూడడానికి వచ్చాము అంతే. ఇది గాంధీజీ గారి గెస్ట్ రూము. ఇక్కడ గాంధీజీ తన భార్య కస్తూర్బాతో పాటు ఇక్కడ 12 ఏళ్ళు నివసించారు. ఈ ఆశ్రమం నుంచే కేవలం ఆశ్రమవాసులతో ప్రారంభమైన ఈ ఉప్పు సత్యాగ్రహం దేశమంతా వ్యాపించి అహింసా విధానంలో బ్రిటిష్ వారిని వణికించింది. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించిన మహాత్మా గాంధీ ఈ ఉద్యమం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సబర్మతి ఆశ్రమాన్ని నిషేధించింది. 1933 జూలై 31న మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టి మహారాష్ట్రలోని సేవాగ్రం ఆశ్రమానికి వెళ్ళిపోయారు. దేశానికి స్వతంత్రం వచ్చే వరకు నేను ఇక్కడికి తిరిగి రానని శపథం చేసి మరీ వెళ్ళిపోయారు. అక్కడ గాంధీజీ 14 సంవత్సరాలు గడిపారంట. ఇది కిచెన్ అండి. అప్పట్లో గాంధీజీ గారు వాడిన కర్ర, రాగి పాత్రలు, వ్యవసాయం కోసం వాడిన కత్తి, గాంధీజీ కళ్ళజోడు, స్పూను, గరిటెలు, కుండలు అన్నీ ఉన్నాయి. కుండలు అంటే కుండ నిలబడడానికి అప్పట్లో సిమెంట్తో గుంటలా చేసి పెట్టేవారు, అదన్నమాట. ఆశ్రమం ప్రాంగణంలో వినోబా మీరా నివసించిన వినోబా మీరా కుటీరం, కుటీర పరిశ్రమలకు శిక్షణ ఇచ్చే కేంద్రం అలాంటివి ఉన్నాయి. ఈ ఆశ్రమం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.